తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రచార పర్వంలో అన్ని పార్టీల నుంచి కీలక నేతలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నారట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్లపై కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయట. కాంగ్రెస్, బీజేపీలు కారు పార్టీ ముఖ్య నేతల సెగ్మెంట్లపై దృష్టి పెడితే బీఆర్ఎస్ సీఎం మంత్రుల నియోజకవర్గాలపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టిందట. మంత్రులు వారు ఇన్ఛార్జీలుగా ఉన్న మున్సిపాలిటీలు సీఎం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రచారం చేస్తున్న పురపాలక సంఘాల్లో గెలిచి కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ స్ట్రాటజీగా తెలుస్తోంది. అదే విధంగా జాగృతి అధ్యక్షురాలు కవిత అనుచరులు పోటీ చేస్తున్న మున్సిపాలిటీలపై కూడా బీఆర్ఎస్ నజర్ పెట్టిందట. ఆమెకు ఏ మాత్రం పట్టులేదని ఈ ఎన్నికల్లోనే ప్రూవ్ చేయాలని ఓట్లు చీలకుండా తమ ఓట్లు జాగృతికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుందట కారు పార్టీ. ఇలా ఎత్తుకు పై ఎత్తు పాలిటిక్స్ తో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.